టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ హిట్ కొట్టి పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోకి బూస్టప్ ఇచ్చిందనే విషయం తెలిసిందే. ఈ కాంబోలో 2 ఏళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని ప్రకటించడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యి ఈ సినిమా కోసం ఎదురు చూసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకుని ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ షెడ్యూల్స్ వల్ల సినిమాకి డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా అట్టకెక్కిన విషయం మనకందరికీ తెలిసిందే. 2 ఏళ్ళు ఎదురు చూసిన హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సినిమాని కంటిన్యూ చేయనున్నారట. ఇక దీనిపై హరీష్ శంకర్ తాజాగా ఒక దుమ్ము లేచిపోయే న్యూస్ ఒకటి పంచుకున్నారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సినిమా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరుపుతున్నాం. ఆయన కొన్ని డేట్స్ మాకు ఇవ్వాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఈ సినిమాలో ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుంది అంటున్నారట హరీష్ శంకర్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. రోజు సమీక్షలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.